గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ సమావేశం, ఈ ప్రెస్ మీట్ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం దేశంలో సైనికులు ఏ విధంగా కష్టపడుతున్నారు బార్డర్లో. సో ఆ సైనికుల పట్ల, ఆ సైనికుల కుటుంబాల పట్ల మన సమాజం, ప్రజలు, ప్రభుత్వం ఏ విధంగా బాధ్యతగా మెలగాలి అని చెప్పి ఆ ఉద్దేశం మీద, అలాగే దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ఏవైతే మాజీ సైనికుల సమస్యలు ఉన్నాయి వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడము, అలాగే గవర్నమెంట్ కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. సో ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు రిటైర్డ్ కల్నల్ శ్రీనివాసరావు గారు, అలాగే జనరల్ సెక్రటరీ సుబేదార్ మేజర్ రిటైర్డ్ మూర్తి గారు, స్వామి గారు సారీ. సో అలాగే ప్రస్తుతం ఒక 20-30 సంవత్సరాల నుంచి దేశానికి సేవ చేస్తూ 1919 కార్గిల్ వార్ నుండి 1999 కార్గిల్ వార్ నుండి ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ వరకు సర్వింగ్ లో విధులు నిర్వహిస్తున్న మన సైనికుడు సుబేదార్ రమేష్ సాబ్ ఇక్కడ రావడం జరిగింది. సో ముందుగా మనం చూస్తున్నాం, లేటెస్ట్ గా ఆపరేషన్ సింధూర్ అనే ఒకటి జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ లో మన సైనిక బలగాలు ఏ విధంగా మన శత్రు దేశాలకు సమాధానం చెప్పినాయి అని మీరు చూసిరు. మనం ఒక 22 నిమిషాలలోనే 3 రోజులు 72 అవర్స్ ఆపరేషన్ లో పాకిస్తాన్కి ఏ విధంగా మనం సమాధానం చెప్పినామని చెప్పి చూసినాం. సో అదేవిధంగా ఇలాంటి యుద్ధ సమయాలలో ఇప్పుడు సైనికులు అంటే ఆల్మోస్ట్ ఒక 18-20 సంవత్సరాలలో దేశానికి సేవడానికి భర్తీ అవుతారు, ఒక మిడిల్ ఏజ్ లో రిటైర్మెంట్ అవుతారు. సో అలా యుక్త వయసులో భర్తీ అయిన సైనికులు ఏ విధంగా బార్డర్లో ఏ విధంగా కష్టపడుతురు. సో నార్మల్ డేస్ లో వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ కష్టాలు, అలాగే వారి సమయంలో, యుద్ధ సమయంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ విధులు ఉంటాయి. సో వారి కుటుంబాలకు బార్డర్లో ఆ విధంగా సైనికులు అంత కష్టపడుతుంటే, సో సమాజం మన బాధ్యతగా ప్రభుత్వాలు, వారి కుటుంబాలు, వాళ్ళతో మనం ఏ విధంగా మెదులుకోవాలి. సో ఈ విషయం మీద మాట్లాడడానికి మనం ముందుగా రమేష్ సార్ గారు వారి సమస్యను అడ్రస్ చేయడం చెప్తున్నాను. మీరు మాట్లాడతారు, కల్నల్ శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఈ సైనిక సమస్యలను అడ్రస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెటరన్ సురేందర్ రెడ్డి. నా పేరు బందెల సురేందర్ రెడ్డి, అధ్యక్షులు సిద్దిపేట ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ అధ్యక్షునండి. జై భారత్. ఈరోజు ఈ మీడియా సమావేశానికి చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ మా తెలంగాణ పూర్వ సైనిక సేవా పరిషత్ తెలంగాణ ప్రాంతం మాజీ సైనికుల సంక్షేమం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మేము ఇక్కడ ముఖ్యంగా ఈ మీడియా సమావేశానికి రావడానికి కారణం, భారతదేశ సరిహద్దుల్లో ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశాన్ని రక్షించడంలో ముందు వరుసలో ఉండి పోరాడిన భారతీయ సైనికులకి వందనాలు తెలుపుతూ, అలాగే అమరులైన ఈ సైనికులకు మేము స్మారక వందనాలు తెలియజేస్తూ, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఎవరైనా టచ్ చేస్తే మన పొరుగు దేశాలకు ఎలాంటి జవాబు ఇవ్వాలో భారత ప్రభుత్వం తరఫున భారత సైన్యం చేసిన ఈ యుద్ధ వాతావరణాన్ని ఈ మీడియా మిత్రులు ప్రత్యేకంగా 140 కోట్ల భారతీయులందరికీ తెలియజేయడానికి మేము మీడియా మిత్రులని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈరోజు తెలంగాణ ప్రాంతం మన రాష్ట్రంలో తెలంగాణ ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా మత ఛాందసవాదులు, అలాగే కుల జాడ్యం ఎలా ఒక సైనికుల కుటుంబం మీద జరిగిందో మేము మీకు నిర్ణయించదలుచుకున్నాం. దానికి ఈరోజు తెలంగాణ పోలీస్ డీజీపీ గారికి, డాక్టర్ జితేందర్ గారికి,
అలాగే జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి, అలాగే ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓ, అలాగే కొత్తూరు గ్రామం జగిత్యాల జిల్లాలో జరిగిన చిన్న సంఘటన ఈ రోజు ముందుంచబోతున్నాం. సుబేదార్ రమేష్ కుమార్ మరియు వారి సోదరుడు కూడా సైనికుడు ఇద్దరు పాకిస్తాన్ బోర్డర్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సందర్భంలో వాళ్ళ గ్రామంలో వాళ్ళ కుటుంబాన్ని ఒక సింగిల్ మదర్ని అలాగే స్త్రీలని ఇబ్బంది పెట్టడం వల్ల బోర్డర్లో ఉన్న సైనికులు ఎంత మనోవేదానికి గురి అవుతారో ఈరోజు మీకు తెలియజేయదలుచుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో మా మాజీ సైనికుల సంక్షేమ సంఘం, అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ తెలంగాణ ప్రాంతం ముందుకొచ్చి ఈ సైనికుడికి, మాజీ సైనికుడే కాదు సైనికుడి కుటుంబానికి అండగా ఉంటూ డీజీపీ డాక్టర్ జితేందర్ గారు ఐపీఎస్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఒక కాంప్లైంట్ ఇవ్వడం, ఆ కాంప్లైంట్ ద్వారా వారు స్పందించి ఇమీడియట్ గా జగిత్యాల జిల్లా ఎస్పీ గారికి వెంటనే చర్య తీసుకోమని ఆర్డర్ ఇవ్వడం, జగిత్యాల జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి అక్కడున్న డిఎస్పీ గారిని అలాగే ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓ గారిని ఈ కేసుని ఒక కంప్లైంట్ గా తీసుకొని విచారణకు ఆదేశించడం. ఇదే సుబేదార్ రమేష్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్లే 12 గంటల లోపులోనే దీన్ని ఒక సీరియస్ కేసుగా భావించి పోలీసులు మాకు చేసిన సహకారానికి, ఈ కుటుంబానికి చేసిన సహకారానికి మన తెలంగాణ పోలీసుకు, డీజీపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాం. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మా జూనియర్ కమిషన్ అధికారి రమేష్ గారు స్వయంగా వివరిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సైనిక కుటుంబాలు తెలంగాణలో దాదాపు 45,000 మంది మాజీ సైనికుల కుటుంబాలు, దాదాపు ఒక 65,000 మంది సైనికులు భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మాజీ సైనికులను ఆదుకుంటూ అలాగే సైన్యంలో ఉన్న కుటుంబాలను కూడా ముందు చూపుగా వచ్చి ఆదుకొని వారికి సపోర్ట్ చేసినట్టయితే భారతదేశ సరిహద్దుల్లో సైనికుడు గట్టిగా పోరాడతాడో దానికి నిదర్శనమే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. సో మిత్రులారా, ఈ సంఘటన ఒక ఛాలెంజ్ గా తీసుకొని మా పూర్వ సైనికుల సేవా పరిషత్ తరఫున మేము భారతదేశంలో ఉన్న ఎంతో మంది సైనికులు బోర్డర్లో పనిచేస్తున్నారు. ఆ సైనికుల కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి మాజీ సైనికులు మేమున్నాం, మీరు బోర్డర్లో పోరాడండి, మీ కుటుంబాలకు అండగా మేమున్నామని ప్రతి ఇంటింటికి వెళ్లి మేము సైనికులని అడిగి వాళ్ళ కుటుంబ క్షేమాలు తెలుసుకొని వారి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేయడం అనేది మా ముఖ్య కార్యంగా చేపట్టి రాబోయే సంవత్సరంలో మేము ప్రతి సైనికుడి, భారత సైన్యంలో పనిచేసే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఈ పారామిలిటరీ ఫోర్స్ లో పనిచేసే ప్రతి సైనికుడి ఇంటికి వెళ్లి ఈ మాజీ సైనికులు అండగా ఉంటారని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి చేష్టలు భవిష్యత్తులో ఇంకా ఏ సైనికులు కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుందని మున్ముందు కూడా ఇలాంటి యాక్షన్ ర్యాపిడ్ గా తీసుకొని ఆ నిందితులని కఠినంగా శిక్షించి రిమాండ్ చేయడం అనేది నిజంగా ఇది మన గ్రామాల్లో జరుగుతున్న ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అలాగే కుల పెద్దలకి ఒక చెంపపెట్టు, అలాంటి చెంపపెట్టు మా మాజీ సైనికులకు మా కుటుంబాలకు వాళ్ళు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి స్థితిలో ఒక సైనికుడు బోర్డర్లో ఉండి ఎలా యుద్ధం చేయగలరు అనేది సమాజం కూడా దీన్ని ఆలోచించాలి. అలాగే పత్రికల మిత్రులు కూడా దీన్ని సమాజంలోకి తీసుకెళ్లాలి అని భావిస్తూ ఈరోజు ఈ సమావేశానికి వారికి జరిగిన అన్యాయంతో తెలియజేయడానికి పత్రిక ద్వారా మేము ఇక్కడికి వారిని రావాలని కోరాము.
వారు కూడా ఏం జరిగింది, అసలు ఎలా గవర్నమెంట్ రియాక్ట్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా రియాక్ట్ అయింది, దానికి ఎలా చర్య తీసుకున్నారనేది సుబ్రహ్మ రమేష్ కుమార్ గారు వివరిస్తారని తెలియజేస్తూ, మీరు సమాజంలో ప్రతి మూలన గ్రామ గ్రామాన గల్లీ గల్లీన మీరు వార్తలు చేయగలిచే మీ ప్రతినిధులు, మీరు వార్తా ప్రతినిధులు. ఇలాంటి మీలో మేము గన్నుతో పోరాడితే మీరు పెన్నుతో పోరాడతారు. అలాంటి శక్తి ఉన్న మీ ప్రెస్ ని మా సైనికులు ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. మా సైనికుల బాధలు, సైనికుల కుటుంబాల వ్యధలు, సైనికులు చేసే పోరాటాలు ప్రతిదీ మీరు వివరించాలి, ప్రజలకు తెలియజేయాలి. రాబోయే తరంలోని యువకులకు సమాజంలో సేవ చేయడానికి, దేశానికి సేవ చేయడానికి మీరు తోడ్పడి ఎన్నో కార్యక్రమాలని ప్రచురించాలని భావిస్తూ, రాబోయే తరం మన నవ యువకులది. అలాంటి నవ యువకులకి మన పటిష్టమైన దేశ భద్రతని అందించగలిగే ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాలకి యువతను ప్రోత్సహించాలని మా సంకల్పము, మా మాజీ సైనికుల ఉద్దేశం. ఎందుకంటే రేపు ఈరోజు మనం భారతదేశం పటిష్టంగా వాళ్ళకి ఇవ్వకపోతే రేపు రాబోయే తరం మనల్ని తప్పక నిందిస్తుంది. అలాంటి నింద మన మీద పడకుండా ఉండాలంటే ఈరోజు పౌరులు ఎలాంటి బాధ్యతలు వహించాలి, గవర్నమెంట్ ఎలాగా బాధ్యతగా వారి కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే సైనికుల బోర్డర్లో దేశాన్ని ఎలా కాపాడాలి, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తే ఈ భారతదేశం సుభిక్ష దేశం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. ఎందుకంటే మన భారత సైన్యం భారతదేశంలోనే కాకుండా భారత సరిహద్దుల్ని కాపాడకుండా మన ఐక్యరాజ్య సమితిలో ప్రపంచంలో అత్యధికమైన సైన్యం ఐక్యరాజ్య సమితిలో చేస్తుందంటే ఓన్లీ భారతదేశమే. ఏ దేశంలో అల్లలు జరిగినా, అంతర్గత కళాలు జరిగినా ఐక్యరాజ్య సమితి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది భారత సైన్యానికే. ఈరోజు చెప్పకూడదు కానీ దాదాపు 16,000 మంది సైనికులు ఐక్యరాజ్య సమితిలో మన వంతుగా ప్రపంచానికి శాంతి దూతలుగా వాళ్ళ డ్యూటీలు చేస్తున్నారు. ఆఫ్రికాలో కానివ్వండి, మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, ఇలాంటి అల్లకల్లలో ఉన్న దేశాలలో ఫస్ట్ ముందుగా వచ్చేది భారత సైన్యం. అలాంటి సైన్యం మన దేశాన్ని ఎందుకు కాపాడుకోగలదు? తప్పకుండా మేము కాపాడతాం. దానికి మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుతూ, తప్పగా సుబ్రహ్మ రమేష్ కుమార్ గారిని ఈ జరిగిన సంఘటన, అలాగే పోలీసులు అయిన రియాక్షన్, అలాగే గవర్నమెంట్ తీసుకున్న మన ప్రతిస్పందనని తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, అలాగే ప్రజల దృష్టికి కూడా తీసుకురావాలి. మీ మీడియా ద్వారా ఆ అధికారులకి ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. వన్ అండ్ ఆల్, జై హింద్. తెలంగాణ మీడియా మిత్రులకు జై హింద్, జై భారత్. నా పేరు తోట రమేష్. మా ఊరు కోజంకొత్తూరు, ఇబ్రాహీంపట్నం మండలం, జగిత్యాల డిస్టిక్. నేను గత 28 సంవత్సరాల నుండి జూనియర్ కమిషన్ ఆఫీసర్గా మన భారత సైన్యంలో సేవలు అందిస్తున్నాను. కార్గిల్ యుద్ధం నుండి ఆపరేషన్ సింధూర్ వరకు నాకు దేశ సేవలు, కార్గిల్ యుద్ధం నుండి ఆపరేషన్ సింధూర్ వరకు దేశ సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. మా సొంత తమ్ముడు, అతను కూడా సైన్యంలో బార్డర్లో ప్రస్తుతం టెర్రరిస్టులతో పోరాడుతున్నాడు. విషయం ఏమనగా, మేము బార్డర్లో ఉన్న సమయంలో నాకు ఒక ఫోన్ వస్తుంది మా అమ్మ నుండి. మా అమ్మ ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది, ఏమని, నాకు కొంతమంది వ్యక్తులు తాగి నన్ను అవమానపరుస్తుందని. మా అమ్మని ఎవరైతే సైనికుడు బార్డర్లో యుద్ధం చేస్తుండో అతని భార్యని కోజన్కొత్తూర్ గ్రామానికి చెందిన కొందరు పెద్ద మనుషుల ముసుగులు విచ్చలవిడిగా మద్యం తాగి పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిలబెట్టి మద్యం తాగి పరువు తీసి 55,000 రూపీస్ ఫైన్ వేస్తారు మాకు. ఇది మన తెలంగాణ నుండి మాకు వచ్చిన గిఫ్ట్. మన బార్డర్కు మేము యుద్ధం చేస్తున్న సమయంలో మాకు ఒక బిల్ పంపిస్తారు, ఏమని, 55,000 రూపీస్ లిక్కర్ బిల్ సైనికులు మీరు పే చేయాలని. ఈ విషయం తెలిసినా కానీ మన దేశ బార్డర్లో జరుగుతున్న ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకొని
మా లోపల ఇంత ఆవేదన బాధ ఉన్నా కానీ నేషన్ ఫస్ట్, సైనికులు మేము నేర్చుకునేది నేషన్ ఫస్ట్, తర్వాత తల్లి, తర్వాత భార్య. కాబట్టి ఆ యుద్ధం అయిపోయేంత వరకు ఓపిక పట్టి మా సీనియర్ ఆఫీసర్స్కు నాకు జరిగిన అన్యాయాన్ని వివరించడం జరిగింది. అప్పుడు నాకు ఈ సీజ్ ఫైర్ యుద్ధం ఆగిన తర్వాత నాకు సెలవులపై పంపించడం జరిగింది. తర్వాత సెలవుపై వచ్చిన వెంటనే మన డీజీపీ సార్ ఇమీడియట్లీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను మరియు అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ తెలంగాణ ప్రెసిడెంట్ కర్నల్ డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు సార్ అండ్ సుబేదార్ మేజర్ పిఎస్ఎన్ స్వామి జనరల్ సెక్రటరీ సార్ అండ్ సురేందర్ ఎక్సర్విస్మెన్ అసోసియేషన్ సిద్దిపేట్ డిస్టిక్ ప్రెసిడెంట్ గారు కలిసి మా తల్లికి జరిగిన అవమానాన్ని గురించి తెలుపగా డీజీపీ సార్ సీరియస్ గా స్పందించి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. మా తమ్ముడి భార్యని, మా తల్లిని అవమానించిన వారికి శిక్ష పడే విధంగా చర్య తీసుకున్న మన డీజీపీ సార్ మరియు మా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ సార్ అండ్ మా మెట్పల్లి డిఎస్పీ సార్ రాములు సార్ అండ్ సిఐ సార్ అండ్ ఎస్ఐ గారులకు పేరు పేరున మా ఇండియన్ ఆర్మీ తరపున కృతజ్ఞతలు. ఇక ముందు ఇలా జరగకూడదు అంటే ఓన్లీ మా సైనికుల కుటుంబాలకి ఇలా జరిగిందంటే ఇంకా సామాన్య కామన్ పీపుల్ పరిస్థితి ఏంది మన తెలంగాణలో? ఇదే మా రిప్రజెంటేషన్. ఇప్పుడు నా పోరాటం నా ఒక్కోడి కోసం కాదు. ఇప్పుడు మేము అక్కడ ఆపరేషన్ సింధూర్ అక్కడ చేశాం, ఓకే, కానీ ఇప్పుడు మా కుటుంబాలు, మా తల్లుల పరిస్థితి ఏంది? అందుకోసమే దీన్ని నేను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి ఒక పేరు పెట్టాను. ఏంది? ఆపరేషన్ కన్న తల్లి. అంటే ఆపరేషన్ కన్న తల్లి అంటే మా అమ్మకు జరిగిన అవమానానికి నేను గత 20 రోజుల నుంచి మా అమ్మ కోసం చేసిన ఆపరేషనే ఆపరేషన్ కన్న తల్లి. ఈ ఆపరేషన్లో నాకు సహకరించిన మా సీనియర్స్కు అందరికీ, మా డీజీపీ సార్, మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ సార్కు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున మా ఇండియన్ ఆర్మీ తరఫు నుంచి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ఈ విషయం జరిగిన వెంటనే 24 అవర్స్లో డీజీపీ సార్ ఆదేశాలతో వారిపై కేసు బుక్ చేయడం జరిగింది, వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఏమంటే మా విలేజ్ లో మా సంఘం అన్నట్టు సంఘంలో పిలిచి మా అమ్మని తాగి హెరాస్మెంట్ చేయడం జరిగింది. అక్కడ సంఘంలో సభ్యత్వం తీసుకోమని ఫోర్స్ చేయడం జరిగింది మాకు. అది మునూరు కాపు సంఘం, కోజంకొత్తూరు గ్రామం, ఇబ్రాహీంపట్నం మండలం. అయితే మేము ఒక రోజు గడువు అడిగాము. అంటే మేము ఆడ యుద్ధంలో ఉన్నాం కాబట్టి మాకు ఒక్క రోజు గడువు ఇవ్వండి, 63,000 రూపాయలు పేమెంట్ చేయడం ఇంత ఇమీడియట్లీ కష్టం, ఒక రోజు టైం ఏంటి, రేపు పొద్దున చేస్తామంటే కూడా ఆగకుండా వాళ్ళు మా అమ్మని చాలా హింసించారు. అప్పుడు మేము మా 63,000 మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి అడిగి ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత మళ్ళా 3వ రోజు ఒక వ్యక్తి మళ్ళీ మమ్మల్ని బీడిచ్చి పిలిపించి సంఘంలో మా అమ్మని మా తమ్ముడి భార్య నిలబెట్టి పొద్దున్న దాకా పంచాయతీ చేసి 204 కోటర్లు, 34 బీర్లు, 94 కూల్ డ్రింక్స్ తాగి మా పైన 55,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఇలాంటి చిన్న ఒక మెసేజ్ చేశాను ఒక వ్యక్తికి, ఏమని? సరిహద్దుల్లో ఉన్న సైనికుల తల్లిపైకి మద్యం తాగి దూషించడం నేరం, విలువలేని జీవితం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటని ప్రత్యేకంగా ఒక వ్యక్తికి నేను మెసేజ్ చేశాను నా బాధతో, మా అమ్మని తిట్టిన బాధతో. ఈ విషయంపై మళ్ళీ బీడిచ్చి 3వ రోజు ఇంత తతంగం చేసి మా అమ్మని మా తమ్ముడి భార్య నిలబెట్టి మొత్తం నా పరువు, మా వాళ్ళ పరువు మొత్తం తీయడం జరిగింది. ఇందుకోసమే చెల్లించి ఇవాళ ఈ అన్యాయం తెలంగాణలో ఏ ఆడబిడ్డకు జరగకూడదని ఈ మా పోరాటం. మా మున్నూరు కాపు సంఘంలో సభ్యత్వం అంటే మా ఇద్దరం అన్నదమ్ములం మేము కాబట్టి మా నాన్న చనిపోయిన తర్వాత సభ్యత్వం నాకు ఒకటి వస్తుంది, ఇంకొక సభ్యత్వం మా తమ్ముడికి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సభ్యత్వాన్ని తీసుకోవడానికి వాళ్ళు మా మీద ఫోర్స్ చేశారన్నట్టు, ఒక్క రోజు కూడా గడువు ఇవ్వకుండా. కుల సభ్యత్వం 63,000 మేము ఇమీడియట్లీ కట్టడం జరిగింది. మళ్ళా 3వ రోజు ఈ చిన్న మెసేజ్ కోసం పిలిపించి ఇంత లిక్కర్ దాగి మా అమ్మని మా తమ్ముడి భార్యని ఒక కౌరవ పాండవ జూద సభలాగా 100 మంది కౌరవులు మా సభ్యులు ఉంటారు నిలబెట్టి మా అమ్మని మా తమ్ముడిని ఇట్లా ద్రౌపదిలాగా నిలబెట్టి మొత్తం అక్కడ విలువ తీయడం జరిగింది. సార్
ఆ అమౌంట్ మా సభ్యత్వం అంటే అక్కడ మా ప్లాట్స్ ఆ బిల్డింగ్ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూని బట్టి క్యాలిక్యులేషన్ బట్టి సభ్యత్వం అమౌంట్ తీసుకుంటారు. నా పెనాల్టీ 5,000 పెనాల్టీ ఇచ్చారు. 50,000 లిక్కర్ తాగారు వాళ్ళు. 50,000లో 204 క్వార్టర్ విస్కీ అండ్ 94 బాటిల్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అండ్ టెంట్స్ ఎసెట్రా ఖర్చు అదంతా నా పైన వేశారు ఒక చిన్న మెసేజ్కి. ఆ మెసేజ్ కూడా పైన మన డీజీపీ సార్, ఎస్పీ సార్, డిఎస్పీ సార్, సిఐ సార్, ఎస్ఐ సార్ అందరూ చదివి దీంట్లో ఎటువంటి తప్పు లేదని నిర్ధారించడం జరిగింది. నేను ఒక మెసేజ్ చేశాను ఒక వ్యక్తికి, సరిహద్దుల్లో ఉన్న సైనికుల తల్లిపైకి మద్యం తాగి దూషించడం నేరం, విలువలేని జీవితం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఒక మెసేజ్ పంపించాను నేను. ఆ మెసేజ్ తీసుకుని వాళ్ళ 3వ రోజు మళ్ళీ మా మీద బేడిచ్చి సంఘంలో కూర్చోబెట్టి 100 మంది ముందు మా అమ్మని, ఎవరైతే టెర్రరిస్టులతో పోరాడుతున్న మా తమ్ముడి భార్యని అవమానించడం జరిగింది. ఇప్పుడు చెప్పండి మీరే, మాకు ఇటువంటి మాకు చనిపోయిన తర్వాత ఎక్సాగ్రేషను, చనిపోయిన తర్వాత 5 ఎకరాల భూము ఇవి మేము కోరుకోవట్లేదు. బతికున్నప్పుడు మాకు విలువ ఇవ్వాలి అంతే, మాకు రెస్పెక్ట్. ఇప్పుడు మన వేరే దేశంలో మేము యూనిఫామ్లో వస్తే వేరే దేశాలలో లేచి సల్యూట్ కొడతారు వేరే దేశాలలో. అలాగే మాకు కూడా ఒక రెస్పెక్ట్ కావాలి. మాకు కావాల్సింది మీ ఎక్సాగ్రేషన్ అవసరం లేదు, మీ ల్యాండ్ అవసరం లేదు, మీ భూమి అవసరం లేదు. మాకు కావాల్సింది రెస్పెక్ట్. మేము దేశం కోసం మేము త్యాగం చేసినప్పుడు మీ నుండి మా తెలంగాణ ప్రజలు మన 140 కోట్ల ప్రజల నుంచి కోరుకునేది రెస్పెక్ట్. మాకు రెస్పెక్ట్ తప్ప వేరే అవుతుంది. ఇప్పుడు మేము బతుకున్నప్పుడే ఇలా మా కుటుంబాలను హింసించినప్పుడు మాకు ఎంత ఆవేదన ఉంటుంది. బార్డర్లు ఉన్నప్పుడు మేము చెప్పండి, మేము ఎలా ఫోకస్ చేయగలుగుతాం యుద్ధం పైన ఇలా మా కుటుంబాలను వేధిస్తే? మీరే చెప్పండి సార్. దీంట్లో 13 మంది పైన కేసు బుక్ అయింది సార్. 3 ఫారిన్ వెళ్ళిపోయారు, 10 మెంబర్ని రిమాండ్ చేశారు. రిమాండ్ చేయడం జరిగింది 13 మందిని. 13 మందిని రిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో 3 ఆల్రెడీ ఫారిన్ వెళ్ళిపోయారు, 10 మెంబర్స్ రిమాండ్ చేయడం జరిగింది. ఇదే ఆపరేషన్ కన్నతల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.